హాయ్ హలో నమస్తే. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక హైలీ ప్రొఫెషనల్ ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి ఒక ప్రొఫెసర్ మీద చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా దాడి చేశారు. పేటీఎం అని చెప్పేసి ఆయన చదువు ఏంటి, ఆయన జ్ఞానం ఏంటి, ఆయన యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన ఎడ్యుకేషన్ ఏంటి, 10th క్లాస్ తప్పిన ప్రతి వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి పేటీఎం అని ఒక ప్రొఫెసర్ మీద దాడి చేశారు. అంత దారుణమైనటువంటి పరిస్థితి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎక్స్ట్రాడినరీ ఎనాలిసిస్, చాలా న్యూట్రల్ ఎనాలిసిస్ చేసుకుంటూ పోయాడు గతంలో. సరే, ప్రతి వాళ్ళకి భావజాలం అనేది ఉంటుంది. కొంతమందికి కమ్యూనిస్ట్ భావజాలం ఉంటుంది, కొంతమందికి సెక్యులర్ భావజాలం ఉంటుంది, కొంతమందికి రిలీజియస్ భావజాలం, కమ్యూనల్ భావజాలం ఉంటుంది. ఆ ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ యొక్క భావజాలంలోనే వాళ్ళు మాట్లాడతారు. సో బహుశా ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి కూడా ఆయన భావజాలంలో, ఆయన యొక్క నమ్మకంలో ఉండి ఆయన మాట్లాడే రైట్ ఆయనకుంది. ఓకే, సో కాబట్టి ఆయన్ని అనవసరంగా వీళ్ళు దాడి చేశారేమో అని నాకైతే అనిపిస్తుంది, చేసిన ఒక కామెంట్ మీద. దాని గురించి మనం మాట్లాడిపోయే ముందు నేను నిన్న మనం ఏడీఎస్ తరపు నుంచి మనం పంచాయతీ ఎన్నికలు పోటీ చేయడానికి మీరు సిద్ధపడండి. ఎందుకంటే రెబల్గా ఉండటమే మన పని. వీఆర్ రెబల్స్ ఇన్ పంచాయతీ ఎలక్షన్స్. ఎందుకు రెబల్స్ అంటే ఒక సబ్జెక్టుని మనం డిస్కస్ చేయడానికి రెబల్ లేకుండా సబ్జెక్ట్ డిస్కషన్లోకి రాదు. మీరు వాళ్ళు కూర్చోబెట్టి థీరీ చెప్తే ఎవడు వింటల్లా, నేను కూర్చోబెట్టి థీరీ చెప్తే ఎవడు వింటల్లా. ఏమంటే మా రిజర్వేషన్స్ పోతున్నాయి, మాకు అది జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అంబేద్కర్ బాబు అంటే ఎవడు వింటల్లా. టక్కున రెబల్ ఎత్తే తప్ప ఎవడో ఒకడు వింటాడు. కాబట్టి మీరు అప్రాక్సిమేట్లా 13,200 300 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 13,000 గ్రామ పంచాయతీలు ప్రతి చోట మన రెబల్ని పెట్టాలి. యాక్చువల్గా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరగాలి. ఈ బీసీ కోటా కన్ఫ్లిక్ట్ వల్ల అది సెప్టెంబర్కి పోస్ట్ పోన్ అయింది, ఎవరో కోర్టుకి వేస్తే. అదర్వైజ్ ఇప్పటి పంచాయతీ ఎన్నికలు జరిగి ఉండాలి. సో సెప్టెంబర్ ఆ టైంలో నాకేదో ఐ ఇన్ఫెక్షన్ వచ్చినట్టుంది. సో ఐఎమ్ టేకింగ్ ట్రీట్మెంట్, సో బేర్ విత్ మీ. సెప్టెంబర్లో పంచాయతీ ఎన్నికలు జరగవచ్చు. పంచాయతీ ఎన్నికల్లో జరిగి గెలవటం మన ముఖ్యం కాదు. మన టార్గెట్ ఏంటంటే, పంచాయతీ ఎన్నికల్లో మనం పోటీ చేయడం టార్గెట్ ఏంటంటే, ప్రతి గ్రామంలో మీరు రెబల్ వేసినప్పుడు అడుగుతారు, ఎందుకు అని అడుగుతారు. ఎవర్రా నువ్వు, ఎందుకు రెబల్గా వేసావు, ఎందుకు కంటెస్ట్ చేస్తున్నావు, ఏడిఎస్ ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు అప్పుడు మీరు చెప్పండి, ఎందుకు కంటెస్ట్ చేస్తున్నానంటే, మా ఉద్యోగాలయ్యి, మా ఎస్సీ ఎస్టీ కేసులు ఎందుకు డైల్యూట్ చేస్తున్నారు, మా రిజర్వేషన్స్ ఎందుకు ఎత్తేస్తున్నారు, మాకెందుకు స్లోగా ఆధిపత్యం పోతుంది దళిత కాలనీలో, ఎందుకు ఇంకా అప్రెషన్ రన్ అవుతుంది మా దగ్గర, ఎందుకు దళిత క్రిస్టియన్స్ని బెదిరిస్తున్నారు, ఎందుకు దళితులను విడదీస్తున్నారు మతాల పేరు మీదన, ఇవన్నీ చేస్తే మమ్మల్ని ఎందుకు వీక్ చేశారు, 20% ఉన్న దళిత కమ్యూనిటీని ఎందుకు వీక్ చేశారు, ముక్కలు చేశారు, 6 ముక్కలు చేశారు. ఒక పక్క మాలలు ఒక ముక్క, మాదిగలు ఒక ముక్క, ఆ మాలల్లో మళ్ళీ 3 ముక్కలు, మాల క్రిస్టియను, మాల హిందూ, మాల బుద్ధిస్ట్, మాదిగ క్రిస్టియను, మాద హిందూ, మాదిగ బుద్ధిస్ట్, 6 ముక్కలు చేశారు. ఒక చిన్న 20% ఉన్నదాన్ని 20% 6 ముక్కలు చేస్తే ఎంత? 3.4. ఒక్కొక్క ముక్క 3.4. బ్రాహ్మణులు ఒక 4%, రెడ్లు ఒక 5%, కమ్మోళ్ళు ఒక 4% ఉన్నారు. వాళ్ళకంటే మీరు తక్కువ ఉన్నారంటే మిమ్మల్ని ముక్కలు చేయాలి కదా. నవ్ యూ బికేమ్ మైనారిటీ. 20% ఉన్న దళితులు బికేమ్ లెసర్ దాన్ రెడ్డి, కమ్మ. బ్రాహ్మణ్ కంటే మీ స్ట్రెంగ్త్ తక్కువ. ఇప్పుడు కమ్మ, రెడ్డి, మాల ఏమంటారు, బ్రాహ్మణుల కంటే మీ స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే యు ఆర్ నాట్ యునైటెడ్. మీరు మొత్తం విడిపోయి ఉన్నారు. విడగొట్టింది ఎవరు? ఇవన్నీ కూడా చర్చకి రావాలంటే, దళిత క్రైస్తవులకి అండగా ఉన్న చర్చకి రావాలంటే ఫస్ట్ ఒక రెబల్ ఉండాలి. ఆ రెబలు ఉంటే నీ బాధ ఏందిరా అని అప్పుడు అడుగుతారు. కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయటమే మనం చేసే రెబల్ పని. ఓకే, గొడవలకు లేకుండా, హింస లేకుండా మనందరం పంచాయతీ ఎన్నికల్లో రెబల్గా నామినేషన్ చేయబోతున్నాం. మా నియోజకవర్గంలో నేను మా పంచాయతీలో పోటీ చేస్తాను, రెబల్గా దిగుతాను అనేవాళ్ళు
ఈ కింద కామెంట్ చేసి మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడికి మా వాళ్ళు ఎవరో ఒకరు రీచ్ అవుతారు. మీకు ఫోన్ నెంబర్ ఇస్తారు. ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఈమెయిల్ ఐడి ఇవ్వండి. లేదు అంటే చూద్దాం, నా వీడియోలు ఫాలో అవుతూ ఉండండి. ఏదో ఒక పాయింట్లో మీకు ఆ నెంబర్ ఇస్తాను, ఎలాగ మీరు కంటెస్ట్ చేయాలని. నేను ఐ వాంట్ టు కంటెస్ట్ అని మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, లేదంటే ఏదో ఒకటి చేయండి. ఓకే, కమింగ్ టు ది అదర్ పాయింట్. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుతున్నాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమండి, ఆయన సరే అక్కడెక్కడో అంతర్గతంగా లోపలగా జరిగింది, ఎవరో చెప్తే దాన్ని బయటికి పెట్టారు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ఎవరో అంతర్గతంగా ఉన్న దాన్ని బయటికి తీసుకొచ్చి పెట్టారు, కానీ కేసు పెట్టారు. బట్ పబ్లిక్గా జరుగుతున్న దాని మీద మీరు ప్రజలకు తెలీదా? ఇప్పుడు ఆయన చేత నేను ఐఎమ్ టేకింగ్ బ్యాక్ మై ఓట్స్ అన్నారు. ఆయన చేత ఐఎమ్ టేకింగ్ మై ఓట్స్ బ్యాక్ అని ఆయన చేత వెనక్కి తీసుకోమన్నారు, తీసుకున్నారు వెనక్కి. కానీ వైఎస్ఆర్సీపీ ఇష్యూ బేస్డ్ అని చెప్పి ఆల్మోస్ట్ 90% ఆఫ్ బిల్స్, ఆల్మోస్ట్ 90 కాదు, కరెక్ట్గా చెప్తే 95+ ఆఫ్ బిల్స్ ఇష్యూ బేస్డ్ అని పేరు చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రతిదానికి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నప్పుడు మా అపోనెంట్ దగ్గర మీరు ఎందుకు సపోర్ట్ తీసుకుంటున్నారని అడిగే ధైర్యం మీకు లేక ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద పడితే ఏముంది? సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పాడు జగన్కి ప్రయారిటీ ఇస్తున్నారు అని చెప్పాడు అనుకోండి, ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. అది మీకు కోపం వచ్చింది, కేసు పెట్టారు ఆయన మీద. జగన్కి ప్రయారిటీ ఇస్తున్నారు అనేది తప్ప. అది ఎందుకు మీరు ఎలియన్స్లో ఉంటే మీ అపోనెంట్ సపోర్ట్ ఎందుకు తీసుకోవాలి? అపోనెంట్ అసలు ఎందుకు ఇవ్వాలి? వాట్ డస్ ఇట్ మీన్ బై అపోనెంట్? వాట్ డస్ ఇట్ మీన్ బై అపోనెంట్? అపోనెంట్ ఈజ్ అపోనెంట్. సైద్ధాంతపరంగా, ఓట్ల పరంగా, పొలిటికల్లీ, ఐడియాలజికల్లీ, ఎమోషనల్లీ, సోషల్లీ, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ అపోనెంట్, ఈజ్ అన్ అపోనెంట్. వాట్ ఈస్ దిస్? వైసీపీ, టీడీపీ, జనసేన మొత్తం కూడా ఒకే పార్టీకి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు 2014 నుంచి. సో దట్ మీన్స్ ఎమోషనల్లీ యు ఆర్ నాట్ అపోనెంట్స్, ఐడియాలజికల్లీ యు ఆర్ నాట్ అపోనెంట్స్, ఓన్లీ పొలిటికల్లీ యు ఆర్ అపోనెంట్స్. ఎందుకు? ఇక్కడ ఓట్లు వేసుకుంటున్నారు కాబట్టి. అదర్ దాన్ పొలిటికల్లీ యు ఆల్ ఆర్ సేమ్. అదే కదా ఆయన అన్నారు, ఒకరు ఐడియాలజికల్ ఫ్రెండ్, ఒకరేమో లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఒకరేమో ఇన్స్టాంట్ ఫ్రెండ్, ఒకరేమో పర్మనెంట్ ఫ్రెండ్, ఇంకొకరేమో వాట్ ఎవర్ ద డిఫరెంట్ ఫ్రెండ్, కాఫీ ఫ్రెండ్, టీ ఫ్రెండ్. యూ ఆల్ ఆర్ ఫ్రెండ్స్, రైట్? దట్స్ వాట్ ఈ సెట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఆయన మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది ఒక ప్రొఫెసర్ గారి మీద. సో దట్ సంథింగ్ ఈజ్ రాంగ్. సరే, బీజేపీ పబ్లిక్గా చెప్పింది చాలాసార్లు, వైఎస్ఆర్సీపీ ఇష్యూ బేస్డ్ సపోర్ట్ ఇస్తున్నారని చెప్పింది చాలాసార్లు. బీజేపీలు యాక్సెప్ట్ చేశారు కదా. వైఎస్ఆర్సీపీ ఈజ్ నాట్ అవర్ ఎనిమీ. వాళ్ళు ఓన్లీ చెప్పింది ఏంటంటే బీజేపీ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ బట్ దే ఆర్ నాట్ అవర్ ఎనిమీస్ అని బీజేపీ చాలాసార్లు చెప్పింది. ఇదేంటంటే మా అపోనెంట్ని ఎనిమీ కాదంటే వెంటనే నేను మీతో పొత్తులో ఉంటే అని అడిగారా మీరు? పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ కానీ, అమిత్ షా గారిని, మోడీ గారిని కానీ మా అపోనెంట్ని మీ దగ్గర పెట్టుకునేది ఏంటంటే వాళ్ళు మేము రోజు కొట్టుకుంటున్నాం అక్కడ అని మీరు అడిగారా? మీరు అడగలేదు కదా. అడగినప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద కేసు పెడితే ప్రజలకు తెలియదా? అసలు ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియదా? ఓకే, జగన్ గారు మోడీ గారిని కలిసి ఎన్నికల ముందు, అంటే చంద్రబాబు నాయుడుతో పొత్తులోకి వెళ్ళక ముందు జగన్ గారు మోడీ గారిని కలిసి 1:40 మాట్లాడారు 2024 ఎన్నికలకు ముందు. అంటే అర్థం ఏంటి? మీకంటే ముందు జగన్ పిలిచి మాట్లాడారని కదా అర్థం. అండ్ దట్ మీన్స్ జగన్ ఈజ్ మోర్ ప్రయారిటీ దాన్ యూ అని కదా అర్థం. మీతో ఎలయన్స్ రాకముందు జగన్తో ఒక పక్క మోడీ గారు జగన్తో ఏమంటారు మాట్లాడుతుంటే, ఇంకొక పక్క చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. అంటే మోడీకి జగనే ఇంపార్టెంట్ అని చెప్పినట్టే కదండి అర్థం. మీకంటే ముందు ఆయనే పిలిచారు చర్చలకి, పొత్తులోకి వెళ్ళడానికి. సరే, అనేది మైనారిటీ ఓట్లు ఉన్నాయని నిన్న వద్దన్నాడు అనుకోండి, మీరు వెళ్ళారు అప్పుడు తర్వాత. సో ఇది కూడా పబ్లిక్గా కనిపించింది. సో బీజేపీకి జగన్ ఈజ్ ఇంపార్టెంట్ అని తెలుగుదేశం పార్టీ. మీకు అది అనిపిస్తే మీకు ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరో వాళ్ళతో దగ్గరికి వెళ్ళాలి. కానీ మీరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద కేసు పెడితే ఏమొచ్చింది అనేది నా ఉద్దేశం. ఓకే, వైఎస్ఆర్సీపీ లోక్సభ స్పీకర్ ఎన్నికలకి మద్దతు ఇచ్చారు, ప్రెసిడెంట్ ఎన్నికలకి మద్దతు ఇచ్చారు. చివరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ఫ్రమ్ దేర్ ఐ డిస్కనెక్టెడ్ విత్ వైఎస్ఆర్. అంటే డిస్కనెక్టెడ్ అంటే నా పని నేను చేసుకున్నా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు.
అంటే గతంలో నేను చాలా ఫేవరబుల్గా మాట్లాడేవాడిని జగన్ గారిని కానీ వైసీపీని కానీ. నాకేం లేదు ఇప్పుడు. బేసికల్లీ ఎవరి మీద కూడా ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఐఎమ్ నాట్ అపోనెంట్ టు ఎనీబడి నార్ ఐఎమ్ ఐ విల్ నాట్ ఐ మీన్ ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ యాంగ్రీ విత్ ఎనీవన్. ఓకే, మరి కాకపోతే ఏంటంటే మా ఎఫర్ట్ వేస్ట్ అవుతాయేమోనని ఒక చిన్న ఫీలింగ్. అది ఎఫర్ట్ అంటే నేను కష్టపడి ఒక ప్రమోట్ చేసిన తర్వాత చివరికి నా ఓటు ఎక్కడ ల్యాండ్ అయిద్దని ఒక భయం ఉందన్నమాట. సో కాబట్టి నేనే ఉన్నానంటే చివరికి ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ అయినటువంటి రాధాకృష్ణన్ గారికి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు సపోర్ట్ చేశారు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకి. అంతే కదా, ఆర్ఎస్ఎస్ అని కదా, డైరెక్ట్ ఆర్ఎస్ఎస్ కదా, ఆయన మెంబర్ కదా. ఆర్ఎస్ఎస్ మెంబర్కి అయినటువంటి రాధాకృష్ణన్ గారు కూడా వైఎస్ఆర్సీపీ అంటే ఐడియాలజికల్గా కూడా దే ఆర్ నాట్ ఎవెన్ ఎనిమీ. ఫర్ ఐడియాలజికల్ ఎనిమీ అయితే ఆర్ఎస్ఎస్కి మద్దతు ఇచ్చి ఉండకపోవాల్సింది వైఎస్ఆర్సీపీ. అది కూడా ఇచ్చారంటే దాని ఐడియాలజికల్గా కూడా దే ఆర్ నాట్ ఎవర్ ఎనిమీ, ఓన్లీ పొలిటికల్ ఎనిమీ మాత్రమే వైఎస్ఆర్సీపీ. ఇదెందుకు అని మీరు అక్కడ అమిత్ షా గారిని మోడీ గారిని అడగలేక ఈయన మీద మీరు కేసు పెట్టేది ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద. సో అది టెక్నికల్లీ రాంగ్. అది మీరందరూ కూడా ఈ టీవీ ఛానల్లో పెట్టి ఆయన మీద దాడి చేశారు. ఆయన వెనక్కి తీసుకున్నాడు ప్రొఫెసర్ గారు, నా మాటలు ఆయన వెనక్కి తీసుకున్నాను అని చెప్పారు ఆయన. నేనేమంటానంటే అక్కడ అంతర్గతంగా జరిగింది. ఒకవేళ పబ్లిక్కి చెప్పడం తప్పని మీరు పిచ్చి ఆయన మీద మీరు దాడి చేసి ఉండవచ్చు. అంతర్గతంగా జరిగింది. అంతర్గతంగా అది చెప్పినా చెప్పకపోయినా ప్రజలు మొత్తం అనుకుంటుంది ఇదే. మోడీ గారికి జగన్ గారికి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళిద్దరికీ ఎమోషనల్లీ దేర్ అటాచ్డ్ జగన్ గారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బంది పెట్టిన దగ్గర నుంచి ఆయన వెనక పక్క నుంచి హెల్ప్ చేస్తూ వచ్చారు. బేసికల్లీ ఈ బీజేపీ వాళ్ళు ఒకటి చేస్తారు ఏంటంటే ఎవరైతే కాంగ్రెస్కి వ్యతిరేకంగా వెళ్తారో వాళ్ళకి తెర వెనకని హెల్ప్ చేస్తారు. ఇది ఫండమెంటల్ ఫ్యాక్ట్. ఇది తెర వెనక హెల్ప్ చేసి వాళ్ళని రెచ్చగొడతారు. ఫస్ట్ వాళ్ళు రెచ్చిపోతారు, పార్టీలు చీలుస్తారు. పార్టీలు చీల్చిన తర్వాత వాళ్ళని దొక్కుతారు, వీళ్ళు పైకి వస్తారు. దట్ ఈజ్ ఫండమెంటల్ స్ట్రాటజీ బీజేపీ ఇస్ డూయింగ్. ఆ విధంగా కాంగ్రెస్ని దెబ్బకొట్టారు వాళ్ళ అపోనెంట్ అయినటువంటి దేశవ్యాప్తంగా. వాళ్ళలో జగన్ గారు ఎక్స్క్లూజన్ ఏం కాదు. జగన్ గారు కూడా పార్టీ పెట్టారు, హెల్ప్ చేశారు ఆయనకి భారతీయ జనతా పార్టీ వాళ్ళు. భారతీయ జనతా పార్టీకి ఎమోషనల్గా అటాచ్ అయ్యాడు ఆ రోజు నుంచి ఆయన. వాళ్ళు హెల్ప్ చేశారు, వీళ్ళు దుర్మార్గులని మైండ్లో పెట్టుకున్నాడు. నాకు ఒకటే అర్థమైంది, ఇది కంటికి కనిపిస్తున్నప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్న దాని మీద మీరు కేసు పెట్టాల్సిన అవసరం ఏంటి? కంటికి కనిపిస్తుంది కదా వైసీపీ బీజేపీ ఫ్రెండ్స్ అని. మీకంటే ఎక్కువ అంటే ఇప్పుడు ఇక్కడ గొడవ ఎక్కడ వచ్చింది? టీడీపీ కంటే ఎక్కువగా వైసీపీ అంటే ఇష్టం మోడీకి. అక్కడ కదా వచ్చింది ప్రాబ్లం. అక్కడ హట్ అయ్యి ఉంటారు వీళ్ళు టీడీపీ కంటే. అంటే అది టీడీపీ వాళ్ళకి దాని మీద హట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? నాకు ఎవరో చెప్పారు, మేమంతా ఏమంటే తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ అయితే ఏంది మత గొడవలు లేపుతున్నారు మా ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారికి కోపంలో ఉన్నారు కానీ బయటికి మాట్లాడతలేదని ఒక తెలుగుదేశం నాయకుడు చెప్పాడు నాకు. ఏందని ఈ గొడవలు, మత గొడవలు ఏంది, దాడులు చేస్తున్నాం మీ గవర్నమెంట్లు అంటే, లేదు వాళ్ళిద్దరు సెక్యులర్ నాయకులు, ఎవరు చంద్రబాబు నాయుడు లోకేష్ సెక్యులర్ నాయకులు, వాళ్ళు ఏం చేయలేక సైలెంట్గా ఉన్నారని ఒక నాయకుడు చెప్పాడు నాకు. మరి మీ సెక్యులర్ నాయకులు అయినప్పుడు మీకు హ్యాపీయే కదా. మోడీ గారు మీరంటే ఇష్టం లేదంటే మీరు సెక్యులర్ నాయకులు, ఆయన కమ్యూనల్ నాయకుడు, హ్యాపీయే కదా మీరు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అటాక్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన మీద ఇంత గొడవ ఏంటి? సరే కేసు పెట్టింది వాళ్ళు జనసేన వాళ్ళు అనుకోండి. జనసేన వాళ్ళు అంటే మళ్ళీ లీక్ చేశారని ఆయన కోపంలో వాళ్ళు పెట్టినట్టున్నారు జనసేన వాళ్ళు. అంటే వీళ్ళు ఏమన్నారంటే విడిపోతే బలహీనపడతాము అనేటువంటి భయంలో ఉన్నారని నాకు ఒకటే అర్థమైంది. విడిపోతే బలహీనపడతామనే భయంలో ఉన్నారు నాకు. అది 2029 ఎన్నికల్లో ఇక్కడ పొలిటికల్ పార్టీల మీద ఎవడో ఓటేయడు. ముఖ్యంగా మా ఏరియాస్, మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు మొత్తానికి మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే, ఇక నుంచి మేము పొలిటికల్ పార్టీలను చూసి వేసేది లేదు. 100% ఎవరు మా వాళ్ళు, ఎవరు ఐడియాలజికల్గా మాకు దగ్గర ఉన్నారు, ఎవరు మాకు భవిష్యత్తులో, ఇప్పుడు ఆయన జగన్ గారు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అన్నారండి. ఆయన లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంటే ఏంటి అర్థం? లాంగ్ టర్మ్లో ఎలియన్స్లోకి వెళ్తాడేమో, లాంగ్ టర్మ్లో వాళ్ళిద్దరు కలుస్తారేమో అంటే జస్ట్ వైసీపీలు కూడా ఆలోచించాలి. మీరు దాన్ని ఖండించాలి. ఏమని? లాంగ్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్ కాదు, మేము బీజేపీ పొత్తులోకి వెళ్ళామని ఖండించాలి వైసీపీ. ఖండించకపోతే ఏమనుకుంటారు, లాంగ్ టర్మ్లో వీళ్ళందరూ కూడా ఒకటవుతారు, మరి పెట్టిన ఈ ఎఫర్ట్స్ మొత్తం వేస్ట్ అయిపోతాయి, ఈ సెక్యులర్ వాదులు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పిడికిలు బిగించి
సెక్యులర్వాదం అంటున్నారు, మన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అవుతాయి, లాంగ్ టర్మ్లో ఈయన వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతారట అని అమిత్ షా గారు అన్నారట. జగన్ గారు దాన్ని ఖండించలేదు. ఇంకా హ్యాపీగా నేను ఒక ప్రెస్ మీట్లు అడిగితే జగన్ గారిని ఏమంటారు అంటే, ఆ మాట ప్రజలు అంటున్నారు, ఎవరి నోటి నుంచి అయినా అదే మాట అన్నారు. అంటే ఏంటి అర్థం? మా పరిపాలన నచ్చింది బీజేపీ వాళ్ళకి, అందుకని నన్ను పొగుడుతున్నారు అన్నారు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి, ఈయన పరిపాలన నచ్చింది కాబట్టి పొగుడుతున్నారా అని అన్నాడు జగన్ గారు. అంటే అర్థం ఖండించట్లా, నేను ఖండిస్తున్నాను, నాకు వాళ్ళకి ఎందుకు ఫ్రెండ్షిప్ ఉండిద్ది, నేను సెక్యులర్ నాయకుడిని, వాళ్ళు సెక్యులర్ కాదు, వాళ్ళు కమ్యూనల్ నాయకులు, వాళ్ళకి నాకు పొత్తు ఎందుకు ఉండిద్ది ఆయన అంటలా జగన్ గారు. అన్నప్పుడు లాంగ్ టర్మ్లో వాళ్ళు ఒకటవుతారనేది ఆయన వేసినట్లు లెక్క. ఓకే. సో కాబట్టి వచ్చే రోజుల్లో మేము సెక్యులర్ వాదం అని చూసుకుంటాము. మేము ఎవరో కొన్ని మాస్తామని జగన్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జగన్ కానీ, ఈ విడిపోయిన దళితులను కానీ, ఈ మూడిట్లో ఎవరో ఒక్కరిని ఒప్పించి కంప్లీట్గా సెక్యులర్ వాదం తీసుకురావడమే మా ఏడిఎస్ టార్గెట్. ఈ రిలెంట్లెస్గా పనిచేస్తాము. నేను నిన్న చెప్పినట్టుగా వన్ సైడెడ్ బ్యాటింగ్ కుదరదు. ఆంధ్రప్రదేశ్లో వన్ సైడ్ బ్యాటింగ్ ఉండకూడదు. ప్రతిపక్షం పాలకపక్షం రెండూ ఉండాలి. మొత్తం కూడా ఒక పక్షం మీద పనిచేయడం కరెక్ట్ కాదు. మళ్ళీ దానికి ఒక పెద్ద డెమోక్రసీ అని పేరు పెట్టేసి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పార్టీలు మొత్తం ఒకవైపుకి మీరు క్యారీ చేస్తున్నప్పుడు ఓట్లు, ఇక ప్రజాస్వామ్యం ఏంటి, డెమోక్రసీ ఏంటి, సిద్ధాంతం ఏంటి, నాకైతే అర్థం కాలే. If TDP and YCP are both are, one is long term, one is instant, one is ideological, one is with both are friends of BJP, then where is the democracy in state of Andhra Pradesh? Where is opposition to the center? So we need opposition to the center. That's what ADS is trying to build, an opposition to the ideological opposition to the center. That's what ADS is working here. Yeah, because that's what Ambedkar said. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం కాపాడాలి. ఏంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం? ప్రతిపక్షం పాలకపక్షం ఉండాలి. ఐడియాలజికల్గా మన అంబేద్కర్ ఐడియాలజీని పట్టుకొని మనం ముందుకెళ్ళాలి. చాలాసార్లు బీజేపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు చేసిన స్టేట్మెంట్ని మీరు ఖండించకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాడుకొని నాకెవరో చెప్పారని చెప్పినటువంటి ఒక ప్రొఫెసర్ మీద, ఏది 10వ తరగతి తరిగిన వాళ్ళు కూడా తప్పిన వాళ్ళు కూడా ఒక కాలేజీ ప్రొఫెసర్ మీద పేటీఎం అని చెప్పేసి తిప్పుతున్నారంటే కనీస రెస్పెక్ట్ కూడా లేకుండా ఆయన అంటే ఎవరంటే వాళ్ళు పేటీఎం అని పిలవటమేనా? ఆయన మీరు తిట్టుకున్నారు. ఆయన స్టేటస్ ఏంటి? ఆయన కాలేజీలో యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయన చాలామంది స్టూడెంట్స్కి పాఠాలు చెప్పుకుంటాడు, ఆ స్టూడెంట్స్కి జీవితాలు ఇచ్చి ఉంటాడు ఆయన ఒక బీయింగ్ యాజ్ ప్రొఫెసర్. ఆయనకి మీరు పేటీఎం అని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అంటూ నాకు నచ్చలేదు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్ ప్రొఫెషనల్ వే ఆఫ్ డీలింగ్ విత్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఒకవేళ మీకు అనుకూలంగా మాట్లాడకపోవచ్చు అతను. హీ హ్యాస్ ఫండమెంటల్ రైట్ టు ఫాలో హిజ్ ఓన్ ఐడియాలజీ. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. అందుకే భారతదేశంలో ఫ్రీడమ్ ప్రెస్ ఫ్రీడమ్లో 151వ ప్లేస్లో వచ్చింది. 151వ ప్లేస్లో, జీడిపిలో 4th ప్లేసు, పర్ క్యాపిటల్ ఇన్కంలో 180వ ప్లేసు, 141, 121 వచ్చింది పర్ క్యాపిటల్ ఇన్కంలో. జీడిపిలో 4th ప్లేసు, ప్రెస్ ఫ్రీడమ్లో 151వ ప్లేసు, జీడిపిలో 4th ప్లేసు, ఇంకొక దాంట్లో 200వ ప్లేస్. అంటే అర్థం ఏంటి? ఒక జీడిపి తప్ప మిగతా మొత్తం కూడా ఏమీ లేవు. ఆ జీడిపి కూడా ఎందుకు వచ్చింది 4th ప్లేసు? ఎంతమంది 150 మంది కలిసి సంపాదిస్తుంటే జీడిపి ఆటోమేటిక్గా పెరిగింది బికాస్ ఆఫ్ ది పాపులేషన్ సైజ్. దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. థ్యాంక్ యూ, నమస్కారం. సరే, అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే నాగేశ్వరరావు గారిని అటాక్ చేయడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తాను. నా సైడ్ నుంచి యాజ్ ఏ ఫ్రెటర్నిటీ, ప్రొఫెసర్ ఫ్రెటర్నిటీ, కనీసం మాలాగా ఒక ప్రొఫెసర్గా ఉన్నారు కాబట్టి నేను ఆయనకి ఖండిస్తాను, ఆయన మీరు చేసిన దాడిని. నెంబర్ 1. పాయింట్ 2, మీరందరూ కూడా మనం ఈ ఏడిఎస్ మీద పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం 100%. నిరసనగా ఏంది నిరసన? మన నిరసన ఏంటి? అందరూ ఫ్రెండ్సే అయితే, ఒకరు పర్మనెంట్ ఫ్రెండ్, ఒకరు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఒకరు ఇన్స్టాంట్ ఫ్రెండ్, ఒకరు ఐడియాలజికల్ ఫ్రెండ్ అయితే మనకి ఫ్రెండ్లు లేరు. మన ఫ్రెండ్ని మనమే సృష్టించుకోవాలి. థ్యాంక్ యూ, నమస్కారం.